మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హావియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నేపాల్లో ఏదైతే ఈ విప్లవం వచ్చిందో, ఈ తిరుగుబాటు వచ్చిందో, ఇది స్పాంటేనియస్ గా వచ్చింది కాదు. దీని వెనకాల ఒక కుట్ర కోణం ఉంది. అదే ట్రంప్ ఆడిస్తున్న డ్రామా ఇదంతా అని కూడా చెప్తున్నారు. అంటే ట్రంపే కుట్ర పని ఈ విధంగా చేయించాడు, స్టూడెంట్స్ లో విప్లవాన్ని పుట్టించాడని ఒక వర్షన్ బయటకు వచ్చింది సార్. అంటే దీనికి కారణం ఏంటంటే ఇది ఇండియన్ టార్గెట్ గా చేసుకొని జరిగింది. ఇండియా చుట్టూ ఉన్న కంట్రీస్ అన్నింటినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకుని, ఆ తర్వాత ఇండియాని కంట్రోల్లో పెట్టుకుని ఒక ప్రయత్నంలో భాగంగా ఇది జరిగిందే తప్పితే ఇంకేదో రీజన్ కాదు అని కూడా అంటున్నారు. ఆల్రెడీ మనం చూసాం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, బంగ్లాదేశ్ లో పరిస్థితి, మయన్మార్, ఇప్పుడు నేపాల్, వీటన్నిటినీ కూడా ఇప్పుడు అమెరికా కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్న దశలోనే వెళ్తుందని కూడా అంటున్నారు. మరి ఏం జరిగింది ఇప్పటి వరకు? నిజంగా ఈ కుట్ర కోణం ఉందా? మరి దీని వలన ట్రంప్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఇప్పటి వరకు ఏమైనా సాధించింది ఉందా సార్? ఇప్పుడు ఒక కాన్స్పిరసీ థియరీ అంటారు కదా, కాన్స్పిరసీ థియరీ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే నేపాల్లో జరుగుతున్న విద్యార్థి ఉద్యమం ఏదైతే ఉందో అది హింసాత్మకంగా మారింది. ఆల్రెడీ 100 మందికి పైన చనిపోయారని, కొన్ని వందల మంది గాయపడ్డారని అంటున్నారు. జైళ్ళలో నుంచి కూడా నిన్న మనకు అందుతున్న సమాచారం మేరకి దాదాపు 7,000 మంది ఖైదీలు వివిధ జైళ్ళలో నుంచి కూడా పారిపోయారు. అట్లాగే కొంతమంది ఖైదీలు కూడా చనిపోయారు. మొన్న ఒక జైల్లో బైజ్నాథ్ అనే ఒక చిన్నపిల్లల జైల్లో దాదాపు 5 మంది పిల్లలు తిరుగుబాటు చేస్తే వాళ్ళని కాల్చేసి చంపేశారనమాట. అలాగే వివిధ జైళ్ళల్లో ఖైదీలు చనిపోయారు. తర్వాత జైళ్ళలో నుంచి కూడా 7,000 మందికి పైగా కరుడు కట్టిన నేరస్తులంతా కూడా పారిపోయారు. సో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మాజీ ప్రధాని భార్యని చంపేశారు. తర్వాత ఆర్థిక మంత్రిని తరిమి కొట్టారు. ఆ వీడియోలంతా వైరల్ అయింది. చంపడానికి కూడా ట్రై చేసినప్పుడు వాళ్ళు హెలికాప్టర్లో వేలాడుతూ కూడా పారిపోయిన సంఘటన మనం చూసాము. ప్రధానమంత్రి కూడా రాజీనామా చేశారు. కొత్త ప్రధానమంత్రి ఇప్పుడు సుశీల కర్కే అనే ఒక ఆవిడ పేరు వినిపిస్తుంది. ఆమె మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో అసలు ఈ ఉద్యమాన్ని లీడ్ చేసింది ఎవరు, ఈ ఉద్యమానికి కారణాలు ఏంటి, ఈ ఉద్యమం వెనక అమెరికా ఉందా అన్న ఒక ఇన్వెస్టిగేషన్ మొదలైంది. రకరకాల వాదనలు బయటకు వస్తున్నాయి. మామూలుగా అయితే ప్రతి ఉద్యమం కూడా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేది ప్రధానంగా ఉంటాయి. ఇప్పుడు మనకి అంటుకునే లేకపోతే కాలే స్వభావం ఉన్న పదార్థాన్ని మనం కాల్చగలం. తాటాకు ఉంది, దానికి నిప్పు పెడితే మండుతుంది. ఇటుక రాయింది, ఇటుక రాయికి నిప్పు పెడితే ఎంతసేపు పెట్టినా అది మండదు. సో ఇంటర్నల్ స్వభావం, ఇంటర్నల్ ఫ్యాక్టర్సే ప్రధానం. ఎక్స్టర్నల్ అనేవి సెకండరీ అనేది ఒక థియరీ ఉంది. ఆ థియరీ ప్రకారం చూసుకున్నా కూడా ఆల్రెడీ నేపాల్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే, నేపాల్లో నిరుద్యోగం 20% ఉంది, ఎకనామిక్ సంక్షోభం ఉంది. తర్వాత వాళ్ళ నెపోటిజం, గవర్నమెంట్స్ 2008 రాచరకం కూలిన తర్వాత 14 గవర్నమెంట్స్ మారడం, నెపోటిజం, ఆ గవర్నమెంట్స్లో ఉండే మినిస్టర్లు లేకపోతే అధికారులు వాళ్ళ పిల్లలు బాగా ఉండడం, వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలు కూడా పెట్టడం, ఇదంతా కూడా నిరుద్యోగులకి, యూత్కి, స్టూడెంట్లకి కడుపు మంటగా మొదలైంది. దీని తర్వాత ఏంటంటే 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఇటీవల బ్యాన్ చేశారు. అందులో ఫేస్బుక్, వాట్సప్, తర్వాత టెలిగ్రాము, ఎక్స్, యూట్యూబ్, తర్వాత ఇట్లా లింక్డ్ఇన్ చాలా ఉన్నాయి. 26 ఉన్నాయి. ఈ 26ని బ్యాన్ చేయడం వల్ల ఏమైందంటే, నేపాల్ ఎకనామీని చూస్తే నేపాల్లో 8% పాపులేషన్ వివిధ దేశాల్లో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చే డబ్బులు నేపాల్ జీడిపిలో 33% ఉంటుంది. అంత పెద్ద స్థాయిలో ఉంటుంది. అందువల్ల వాళ్ళంతా కూడా తమ ఫ్యామిలీస్తో కాంటాక్ట్లో ఎట్లా ఉంటారు, వాట్సాప్లోనే ఉంటారు ప్రధానంగా. సో ఇప్పుడు వాట్సాప్ లాంటిది బ్యాన్ చేసేసరికి వాళ్ళ కనెక్షన్ పడిపోతుంది, పెద్ద ఎత్తున ఇదవుతుంది. రెండోది ఏంటంటే, మామూలుగానే ఇవాళ జనరేషన్ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయింది. ఒక గంట సోషల్ మీడియా లేకపోయినా కూడా బతికే పరిస్థితి లేదు. అలాంటిది నువ్వు కంప్లీట్గా బ్యాన్ చేస్తే వాళ్ళు మామూలుగా ఉండదు. అట్లాగే చిన్న షాపులు కానీ రకరకాల వ్యాపారస్తులు, ప్రొఫెషనల్స్ కూడా సోషల్ మీడియాతో లింకప్ అయిన వ్యాపారాలు, ఆన్లైన్తో లింకప్ అయ్యి సోషల్ మీడియా మీద బతికే వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు. ఇవన్నీ బ్యాన్ చేయడం వల్ల ఏమంటే, ఈ వర్గాలంతా కూడా తీవ్రమైన అశాంతి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది, ఇది వచ్చింది. దీనికి నాయకత్వం ఎవరు వహించారు అనే దగ్గర ఇక్కడ ప్రామినెంట్ నాయకులు కనబడట్లేదు. విద్యార్థి నాయకులు, లీడర్స్ కొంతమంది, యూనివర్సిటీ నాయకులు వాళ్ళు ఉన్నారు. అయితే ప్రామినెంట్గా మనకి సుడాన్ గురుంగ్ అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతనిది ఎన్జిఓ ఉంది, అది హమీ నేపాల్ అనే ఒక ఎన్జిఓ.
ఇప్పుడు ఈ ఎన్జిఓ ఎవరు ఏంటి అనేది ఆరాధిస్తే ఇది 2015లో ఇది భూకంపం, నేపాల్లో భూకంపం వచ్చిన తర్వాత భూకంప బాధితులకు సహాయం పేరుతో ఇది ఏర్పడింది. వీళ్ళకి ఎవరు ఫండ్ ఇస్తున్నారని చూస్తే ఇది అమెరికా నుంచి దీనికి ఫండ్ వస్తుంది. దాదాపు ఇప్పటి వరకు అమెరికా నుంచి 20 కోట్ల నేపాలీ రూపీస్ దీనికి ఫండ్ వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇది మెల్లమెల్లగా ఈ ఎన్జిఓ విస్తరించి దేశవ్యాప్తంగా అనేక సిటీల్లో కూడా వీళ్ళు డెవలప్మెంటల్ యాక్టివిటీస్, యాంటీ కరప్షన్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అవేర్నెస్ క్రియేట్ చేయడం అవన్నీ చేస్తుంది. దీని వెనక నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ఉంది, వాళ్ళు ఫండ్ ఇస్తున్నారని. మొన్న అమెరికా నుంచి విక్టోరియా నొలాన్ అనే ఒక ఆవిడ వచ్చి 2024లో బయోడైవర్సిటీ ఫెడరేషన్ ఈ పేర్లతో డబ్బులు ఇచ్చిపోయారు అనేది అంటున్నారు. అంటే నేపాల్ చైనాకి, ఇండియాకి దగ్గర ఉంటుంది. చైనా ఈ మధ్యకాలంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో దాదాపు 150 దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ చేస్తుంది. నేపాల్లో కూడా అది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడున్న నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ చైనాకు అనుకూలంగా ఉన్నాడు. సో చైనా ప్రభావాన్ని ఈ సౌత్ ఈస్ట్ దేశాల్లో కావచ్చు, ఏషియా పసిఫిక్ కంట్రీస్ ప్రాంతంలో కావచ్చు, చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అమెరికా ఏం చేస్తుందంటే వివిధ దేశాల్లో అక్కడున్న సమస్యలని ఆధారం చేసుకొని అక్కడ విద్యార్థుల్ని, యూత్ని రెచ్చగొట్టి విప్లవాలు వచ్చేట్టుగా చేసి తర్వాత ఏర్పడే ప్రభుత్వాలను తమ కంట్రోల్లో ఉంచుకునే ఒక కార్యక్రమం అనేది అమెరికా ఎప్పటి నుంచో చేస్తుంది. నిజానికి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా ఇప్పటి వరకు లెక్కేస్తే మనకు 80 దేశాల్లో రిజీమ్ చేంజెస్ వెనక అమెరికా ఉందనేది చెబుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. దీన్ని సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత అమెరికా వివిధ దేశాల్లో విప్లవాల్ని రెచ్చగొట్టింది. దీన్ని కలర్ రెవల్యూషన్ అని పేరు పెట్టారు. ఇది ఎందుకు పెట్టారు అనేది కూడా చెప్తాను. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జార్జియాలో రోస్ రెవల్యూషన్ అంటారు. 2023లో రోస్ రెవల్యూషన్ వచ్చింది. ఉక్రెయిన్లో ఆరెంజ్ రెవల్యూషన్, 2003లో జార్జియా, 2004లో ఉక్రెయిన్లో ఆరెంజ్ రెవల్యూషన్, కిర్గిజిస్తాన్లో తులిప్ రెవల్యూషన్ 2005లో, తర్వాత ఫిలిప్పైన్స్లో ఎల్లో రెవల్యూషన్, తర్వాత లెబనాన్లో సీడర్ రెవల్యూషన్. ఇలాగా ఒక కలర్ బ్యాక్డ్రాప్ థీమ్గా రెవల్యూషన్ రావడాన్ని కలర్ రెవల్యూషన్ అని పేరు పెట్టారు. సో ఈ కలర్ రెవల్యూషన్ అనేది వివిధ దేశాల్లో అమెరికా తీసుకొస్తుంది. అట్లాగే మనకి సెర్బియాలో చూస్తే దాన్ని బుల్డోజర్ రెవల్యూషన్ అంటారు. 2000లో వచ్చింది. అంటే మాజీ యుగోస్లావియాని సెర్బియాగా జెకోస్లోవేకియాగా మార్చిందన్నమాట. స్లవేనియా అండ్ సెర్బియా. దాని తర్వాత అరబ్ స్ప్రింగ్ రెవల్యూషన్ అంటారు. అవి ఏంటంటే ఈజిప్టు, తునీషియా, లిబియా, యెమెన్, వీటిలలో స్ప్రింగ్ యూత్ ఇదే విధంగా సిమిలర్గా ఉంటాయి. ఈ మూమెంట్లు కానీ మనం అన్ని పరిశీలిస్తే, దీని మీద పుస్తకాలు కూడా వచ్చాయి, అన్నీ కానీ స్టడీ చేస్తే సిమిలర్ టాక్టిక్స్ ఇవన్నీ కూడా మోస్ట్లీ నాన్ వైలెంట్గా ఉంటాయి. వైలెన్స్ తక్కువ ఉంటుంది, యూత్ ఎక్కువ లీడర్షిప్ ఉంటారు. దీని వెనక ఎన్జిఓస్ ఉంటారు ప్రతి ఉద్యమంలో కూడా. సో అట్లాగే హాంకాంగ్లో కూడా 2014, 2019, 2021 ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలని తీసుకొచ్చింది. అట్లాగే వెనిజులాలో 2000 నుంచి ఇప్పటి వరకు కూడా రకరకాల ఉద్యమాలు వస్తున్నాయి. అంటే ప్రధానంగా ఈ 80 కంట్రీస్లో అమెరికా అక్కడున్న సమస్యల్ని బేస్ చేసుకొని, అక్కడున్న అసంతృప్తిని బేస్ చేసుకొని, అక్కడ ప్రజల్ని, యూత్ని, ఎన్జిఓల్ని రెచ్చగొట్టి చేసిందనేది ప్రధాన ఆరోపణ. సో వీళ్ళు ఏంటంటే ఈ నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ కానీ, లేకపోతే మిలీనియం ఛాలెంజ్ కార్పొరేషన్ కానీ, ఇలాగ కొన్ని సంస్థలు ఉన్నాయన్నమాట. అట్లాగే USAID అంటారు. USAID అంటే యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. ఈ USAID అండ్ NED నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ, ఈ రెండు సంస్థలు ఈ పనులు చూస్తాయి. వివిధ దేశాల్లో ఎన్జిఓస్ ఫండ్స్ ఇవ్వడం, ఎవరన్నా సివిల్ ఆర్గనైజేషన్స్ ఉంటే ఫండ్స్ ఇవ్వడం, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ పేర్స్, స్టూడెంట్లకి, యూత్కి ఫండ్స్ ఇవ్వడం, వీళ్ళని పనిచేస్తూ రావడం, సమయం వచ్చినప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసే విధంగా చేయడం అనేది అమెరికా ఎప్పటి నుంచో కూడా చేస్తుంది. అయితే నేపాల్లో కూడా ఇది చేస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఈ హమీ నేపాలీ సంస్థకి ఫండ్ ఇవ్వడం, అక్కడ ఈ NED తరపున, తర్వాత విక్టోరియా నొలాన్ వచ్చి ఆవిడ 2024లో రావడం, చైనా వైపు మొగ్గుతుంది కాబట్టి నేపాల్ దీన్ని కంట్రోల్ని తగ్గించాలని చెప్పి చేయడం,
అనేది కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇండియా మీద కూడా ఈ మధ్య ట్రంప్ వచ్చినాక ఇండియాని ఒక రకమైన శత్రువులాగా భావిస్తున్నాడు కాబట్టి ఇండియా ట్రంప్ని ధిక్కరిస్తుంది కాబట్టి ఇండియాని కంట్రోల్ చేయాలంటే పక్క దేశాలని కంట్రోల్ చేయాలి అన్న పేరుతో ఇటు మయన్మార్ కూడా మనకి నార్త్ ఈస్ట్లో మయన్మార్ బార్డర్ ఉంటుంది. సో మయన్మార్ని ఆల్రెడీ వాళ్ళు కంట్రోల్ చేశారు. సో మయన్మార్లో ఇప్పుడు మిలిటరీ ప్రభుత్వం ఉంది. అట్లాగే శ్రీలంకలో కూడా విప్లవం వచ్చింది. శ్రీలంక ప్రభుత్వంలో ఇప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. అట్లాగే మనకి బంగ్లాదేశ్లో కూడా రెచ్చగొట్టి బంగ్లాదేశ్ ఇండియాకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే దాన్ని కూలగొట్టి అక్కడ ఇప్పుడు యూనస్ని పెట్టి యూనస్ అమెరికాకు అనుకూలంగా పనిచేస్తున్నది వాస్తవమే. ఇండియాకి యాంటీగా ఉన్నాడు ఆయన. ఇక పాకిస్తాన్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా నేపాల్. అంటే ఈ ఇండియా చుట్టూ ఉన్న దేశాలని తన కంట్రోల్లో తీసుకోవడానికి అమెరికా ఈ ఉద్యమాల వెనక ఉంది. అంటే ఇంటర్నల్ కారణాలు ఉండొచ్చు, కానీ ఈ విద్యార్థులు ఇంత ఆర్గనైజ్డ్గా పనిచేయడం వెనక ఈ ఎన్జిఓ బలంగా ఉంది. ఈ ఎన్జిఓకి అమెరికా అనేది సపోర్ట్ చేస్తుంది. ఇంకొన్ని ఎన్జిఓలు కూడా ఉన్నాయి. అట్లాగే ఈ విద్యార్థి సంఘాల వెనక కూడా అమెరికా ఫండింగ్ అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మిలిటరీ నాయకులు కొంతమంది విద్యార్థుల ఇళ్ల మీద, నాయకుల ఇళ్ల మీద దాడి చేసినప్పుడు వాళ్ళ ఇళ్లలో డాలర్లు దొరికాయి. అట్లాగే చాలా ఆర్గనైజ్డ్గా వీడియోలు ముందే లీక్ అయ్యాయి. ఈ ఎన్జిఓ అతను సుడాన్ గురుంగు కూడా ముందుగానే వీడియో చేసి ఉద్యమం ఎలా చేయాలా ఏంటి క్లియర్గా చెప్పున్నాడు. దీని వెనకంతా అమెరికా సిఐఏ ఇదే పనిలో ఉంటుంది. ఉద్యమాలని ఎలా క్రియేట్ చేయాలి, ఎట్లా దాన్ని మొబిలైజ్ చేయాలి, మొబిలైజ్ చేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ ఫేజ్కి ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళకి చాలా బ్లూ ప్రింట్ సిస్టమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే అనేక దేశాల్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలాగా చేశారు. ఇది స్పాంటేనియస్గా వచ్చిన ఉద్యమం లాగా కనబడుతుంది, కానీ దీని వెనకైతే అమెరికా పాత్ర ఉందనేది ఒక థియరీ అయితే ఉంది. అయితే దానికి సంబంధించిన పక్కా ఎవిడెన్స్ అయితే ఇంకా క్లియర్గా బయటికి రాలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.